ఊజు దేశమందు యోబు అని ఒక దైవభక్తుడు ఉండేవాడు. అతడు దేవుని పట్ల న్యాయవంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడై చెడును విసర్జించిన వాడుగా ఉండేవాడు. అయితే తనకి 7 కుమారులు, 3 కుమార్తెలు, బహు ఐశ్వర్యము, సంపద, ఆవులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, బహు ఐశ్వర్యం కలిగిన వాడు యోబు గారు. అయితే ఒకరోజు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి, నీ యోబుకి ఆస్తి ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడు, ఆస్తి ఎంత పోతే నేను స్తుతించుడు అని చెప్పి సాతాను దేవునితో వాద్యమాడిద్ది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యోబు గారు ఆస్తి ఎంత పోయినా నన్ను స్తుతిస్తాడు అని చెప్పి దేవుడు సాతానికి సెలవిచ్చాడు. అయితే సాతానుతో ఒక మాట అన్నాడు, యోబు గారి ఆస్తి ఐశ్వర్యం పోయినా కానీ అతని చంపే హక్కు నీకు లేదని చెప్పి దేవుడు సాతానికి వాగ్దానం ఇస్తే, సాతాను భూమి మీదకి వచ్చి తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, తన ఒంటెలు, గొర్రెలు అన్నిటిని చంపిద్ది. సాతాను మళ్ళీ యోబు గారిని కూడా రాచపుండ్రులతోని శిక్షించిద్ది. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చి, ఆ ఫ్రెండ్స్ కూడా నీ దేవుడు ఏడి దూషించమని అంటారు. భార్య కూడా నీ దేవుడు 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 అంటావు, దేవుని దూషించు అని చెప్పి భార్య కూడా తిట్టిద్ది. ఒకరోజు గోక్కోటానికి ఏమీ లేక చిల్లపెంకులతో బూడిదలో కూర్చొని గోక్కుంటూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ విసిగిస్తూ ఆయన దూషించమని అడుగుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వినకుండా యోబు గారు దేవుని పట్ల వినయంతో ప్రార్థన చేస్తూ, యేసయ్యా నన్ను దీవించు అని చెప్పి ఆయన ఎంతో వినయ విధేయతలతో ప్రార్థన చేస్తూ ఆయన యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒకరోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గాలి మేఘాలు ద్వారా మాట్లాడి, ఆయనకి పోయిన ఆస్తి ఐశ్వర్యం ఇస్తాను, కానీ నీ 3 స్నేహితులు నిన్ను దూషించి హేళన చేసి మాట్లాడారు కాబట్టి నేను వారిని క్షమించను అంటే, యోబు గారు వద్దు తండ్రి వాళ్ళని కూడా క్షమించండి అని యోబు గారు వాళ్ళ 3 స్నేహితుల పట్ల ప్రార్థన చేస్తే, యోబు గారు ప్రార్థన విని దేవుడు వాళ్ళ 3 స్నేహితులను కూడా క్షమించి యోబు గారికి తన ఆస్తి ఐశ్వర్యాన్ని, పోయిన ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు అన్ని సమస్తాన్ని ఇచ్చి 200 ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవించారు. అలాగే మనం కూడా దేవుని పట్ల ఎంతో విశ్వాసం, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కాబట్టి మనందరం అలా ఉండలాగన దేవుడు దీవించారు.